హాయ్ అండి, నేను మీ అన్నపూర్ణ. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చపాతీ రోటీల్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ముక్కలకి పట్టించాలి. తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయని రసం తీసుకొని ఆ రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని మరొకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు, కొంచెం టైం ఉంటే ఒక గంట పాటు పక్కన ఉంచేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ పీస్ సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత బాండీలో సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, లవంగం, స్టార్ అనాస, యాలకులు, దాల్చిన చెక్క తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ హోల్ గరం మసాలా ఆయిల్లో వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. హాఫ్ కేజీకి నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరొకసారి తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. 2 పెద్దవి పండు టమాటాలు తీసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు మొత్తం కూడా పూర్తిగా మగ్గిపోయేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనికి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హాఫ్ కేజీకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా సరిపోతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, కారాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఓన్లీ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క నీట్గా మగ్గుతుంది. ఇలా చికెన్కి మసాలా పట్టించిన తర్వాత ఈ మసాలాకి తగ్గట్టు ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కదా, తర్వాత ఈ మసాలాకు తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ మగ్గించేసేయాలి. చికెన్ పీస్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో దించేసే ముందు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వంట రాని వరకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే రెసిపీ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ దాకా వీడియో వచ్చేస్తుంది.